అందరు నమస్తే. ఇజ్జత్ పోయింది, ఎవ్వరు తీయలే, వాళ్ళే తీసేసుకున్నారు. ఇక్కడి నుంచి పోయేటప్పుడేమో ఇంకా 3 రోజులు, ఈ 3 రోజుల కార్యాచరణతోన లక్ష్యం సాధిస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొని వస్తాం, ఇది మాట్లాడింది. అసలు అడుగు తర్వాత ఏమైంది? రాహుల్ గాంధీ రాలే. ఢిల్లీలో వీళ్ళు ధర్నా పెట్టుకుంటే రాహుల్ గాంధీ లేడు, కనీసం ప్రియాంక గాంధీ కూడా రాలే. ఇక వీళ్ళ మాటలు చాలా ఉన్నాయి, మాటలు కోడలు దాటినాయి. అసలు ఈ రిజర్వేషన్స్ పైన లేకపోతే ఈ ముఖ్యమంత్రి పైన, మెయిన్గా ముఖ్యమంత్రి పైన, రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ అభిప్రాయం ఏంది? రేవంత్ రెడ్డి పోయిండు కాబట్టి వాళ్ళు రాలేదా? దానికి వేరే రీజన్ చెప్తున్నారు వీళ్ళు. ఆయన ఏదో కోర్టుకు పోయిండు, అడు పోయిండు, ఇడు పోయిండు అని. ఏడికి పోయినా రావచ్చు, అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. ఎందుకంటే గవర్నమెంట్ పోయి కూర్చున్న ఢిల్లీలో ఒక్క రేవంత్ రెడ్డి కాదు, మొత్తం క్యాబినెట్ ఎవరో ఒకరిద్దరు తప్ప ఇటకేలు ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు, తర్వాత మినిస్టర్సు 75% మినిస్టర్సు, ఒక 10 మంది 12 మంది మినిస్టర్స్ అందరూ, ప్లస్ ముఖ్యమంత్రి ఆన్నే. ఎవడు పలికించే దిక్కు లేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇజ్జత్ పోకపోతే ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని విషయాలు మాట్లాడదాం. 5, 6, 7 3 రోజులు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ముందే. ఈ 3 రోజులతోన వ్యవహారం తేలిపోతుందని చెప్పిండ్రు. 5వ తారీఖు నాడు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చిండ్రు. వాయిదా తీర్మానాలు ఎప్పుడు చర్చకు రావు, కొట్టేసిండ్రు. తర్వాత ధర్నా పొద్దుగాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా. రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, కనీసం మల్లికార్జున ఖర్గే గారు కూడా రాలేదు. రాహుల్ గాంధీ అంటే ఏదో కోర్టుకు పోయిండు, ఆ నుంచి ఇక్కడ పోయిండు, అక్కడ పోయిండు అని ఏదో రేవంత్ రెడ్డి గారు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాయంత్రం వరకు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడలేరా? సాయంత్రం వరకు ఎవరో ఒకరు వాకబుల్ డిస్టెన్స్ పార్లమెంట్ నుంచి జంతర్ మంతర్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 3-4 నిమిషాలు నడుచుకుంటూ రావచ్చు, వచ్చి మాట్లాడవచ్చు, మనసు ఉంటే ఆడికి పోవాలని ఉంటే. కానీ మాట్లాడలేదు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలే వీళ్ళకు. ఇంకా ఎంత దరిద్రం చూడండి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ లేదు వీళ్ళకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అంతా అవి కూర్చుంటే ఇది తెలంగాణ ప్రజలకు అవమానం అంటున్నారు. తెలంగాణ ప్రజలకు అవమానం కాదు. మీరు రాహుల్ గాంధీ చేత అడిగిచ్చేది ఉండ్రి, రాహుల్ గాంధీతోన చేపించేది ఉండ్రి, రాహుల్ గాంధీతోనే మీరు అపాయింట్మెంట్ అడిగిస్తే వచ్చేది ఖచ్చితంగా. మీరు ఇక్కడ నుంచి అడిగి కన్ఫర్మ్ కాకుండానే అడిగి పోయి కూర్చొని ఇక్కడ నుంచి మీడియాని తీసుకొని పోయి, ఇక్కడ నుంచి మీడియాని కూడా ఫ్లైట్లో తీసుకొని పోయినారు. మీడియా అంటే వాళ్ళకి అనుకూలమైన మీడియా తీసుకొని పోయినారు. ఇక్కడ నుంచి ఏబీసీ అని 3 రకాలు చేసినట్టు మీడియాని, దానిలో ఏ బ్లాక్ని తీసుకొని పోయినారు. తీసుకొని పోయి ఆడ చిచ్చాట్లు ఎట్లున్నది కథ. ఈడ ఇందిరాపార్క్ గారు ధర్నా చేయొచ్చు, ఈయనే సీఎల్బీలో కూర్చొని చిచ్చాటు పెట్టవచ్చు. ఇక ఎవరు రాందరికి ఇంకెందుకు, ఎవరు రాకపోతే ఇంకెందుకు, అడవి ఎందుకు పెట్టాలి, సందులు ఎందుకు పెట్టాలి, ఈయనే పెట్టుకోవచ్చు. మన ఇందిరాపార్క్ అనే బ్రహ్మాండంగా రోజంతా కూర్చోవచ్చు ఎవరు రానప్పుడు. ప్రియాంక గాంధీ ఢిల్లీలో ఉన్నారు ఆ రోజు, మల్లికార్జున ఖర్గే గారు ఢిల్లీలో ఉన్నారు ఆ రోజు. పార్లమెంట్ కూడా వచ్చిర్రు, వాళ్ళు వచ్చిండ్రు. పార్లమెంట్ కూడా రెగ్యులర్ కంటిన్యూ నడవాలి, వాయిదాలు నడిచింది, అయినా సరే రాలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వీళ్ళకు హైకమాండ్ దగ్గర ఇంతే వాల్యూ, ఇంతకన్నా ఎక్కువ వాల్యూ లేదు. వీళ్ళు ఇంతే ఉంది, ఇంత వాల్యూనే గుమ్మడికాయ లాగా చూపించే ప్రయత్నం చేస్తారు. మేము పోతే మొత్తం హైకమాండ్ అంతా మాతోనే ఉంటుంది, అసలు మేమే హైకమాండ్ నడిపిస్తున్నామని బిల్డప్ ఇస్తారు. కానీ అట్లాంటివి ఏం లేవు. అట్లాంటివి ఉంటే ఇప్పుడు వేరే వీళ్ళ చిత్తశుద్ధి గురించి ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. వీళ్ళే నిరూపించుకున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ హైకమాండ్కు వీళ్ళ మీద అభిప్రాయం ఏంది, వీళ్ళు చెప్తున్న డిమాండ్ మీద వీళ్ళ అభిప్రాయం ఏంది, పొద్దుగాలేస్తే కులగణన అది ఇది అంటారు కదా. తీరా చూస్తే అవన్నీ అర్థమైనాయి. మొన్న ఎవరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, వంగబెట్టి గుద్దాలే, మోడీని వంగబెట్టి గుద్దాలని. ఎవరు మాట్లాడింది? ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బుజ్జు మాట్లాడుతున్నాడు. ఇక పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే నేను ఎంతకన్నా ఎక్కువ మాట్లాడాలని డిసైడ్ అయ్యాము. ఇంకో నేను పోయి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఈ ప్రెస్ మీట్లో ఏమన్నా ముఖంలో కళ ఉందా? ఫెయిల్యూర్ ముఖంలో కనిపిస్తుంది, ఒక అసహనం కనిపిస్తుంది ముఖంలో. కనీసం ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ధర్నాకు రాంది, ప్రియాంక గాంధీ ఆ ధర్నాకు రాంది, మీ పార్టీ పెద్దలు ఎవరు ఆ ధర్నాకు రాంది, మీరు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తలేరని అడగనికి కూడా ఏం లేదు కదా. ఇంకా ఆ అసహనంతోనే ఇట్లా కూర్చున్నారు. ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటే రాకపోయారేందని ఇంకో 3 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు సార్. అందుకే హైట్ మీద కూర్చున్నారు చూడు. గంతే మనం బూమరాంగ్ వేయాల్సిందే తప్ప దానిలో వాస్తవం ఉండదని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆయన ఏం మాట్లాడు ఒకసారి వినండి. రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే
ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో, మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక మోడీ అమిత్ షా అడ్డుకున్నారంట. అసలు ఈయన మాట్లాడితే మోడీకి వినిపిస్తాయా మాటలు? ఒక రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే ఆ మాటలు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అక్కడ ఆ మాటలు వినిపిస్తాయి మోడీకి. ఇప్పుడు సెంటర్ మీద ప్రెషర్ పెట్టాలి. వీళ్ళు పోయి ధర్నా చేసుడు, వీళ్ళు పోయి ఆడ కూర్చొని చాయ్ బిస్కెల్ తినుడు కాదు. ఆడ కూర్చొని రాహుల్ గాంధీతో మాట్లాడిపిస్తే అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. సెంట్రల్ మీద ప్రెషర్ పెడితే తప్ప ఈ పని కాదు. మీరు పోయి మాట్లాడినంత మాత్రాన అవుతుందా? ఇప్పుడు అదే అయింది కదా. ఢిల్లీలో దీన్ని ఏమంటారు అంటే వీధి నాటకం అంటారు. ఢిల్లీలో మనోళ్ళు చెప్తున్నారు వీధి నాటకం లాగా జరిగింది ఇదంతా. వీధి నాటకం అంటే డ్రామా. అది కూడా పోయిన వాళ్ళంతా ఏమంటారు తెలుసా? ఈ నుంచి పోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు మినిస్టర్ రాష్ట్రపతి అపాయింట్మెంట్ లేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, అనవసరంగా మమ్మల్ని అందరినీ 3 రోజుల పాటు అక్కడ ఏం పని చేసుకోకుండా తీసుకొచ్చి ఢిల్లీలో పడేసిండ్రు. ఇక్కడనేమో మొత్తం ఫుల్ ఎండ వేడి, తర్వాత ఉబ్బరిస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ అనవసరంగా పట్టుకొచ్చారు మమ్మల్ని, తీసుకొచ్చి ఢిల్లీలో పడేసిండ్రు. ఏంది ఇదంతా? వాళ్ళకు కూడా తెలుసా అదేందో డ్రామా కాబట్టి అనవసరంగా మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారని వాళ్ళే మాట్లాడుతున్నారు. మీనాక్షి నారాయణ పక్కన పెట్టుకొని మాట్లాడితే ఏమవుతుంది? మీనాక్షి నారాయణ మాట్లాడితే ప్రధాని మోడీకి చేరుతుందా? సెంట్రల్ గవర్నమెంట్కి చేరుతుందా? మీరు ఆల్టర్నేటివ్ అని ఆలోచించాలి కదా. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం మోడీ అపాయింట్మెంట్ అని తీసుకోవాలి కదా. అక్కడే మీ చిత్తశుద్ధి ఏందో తేలిపోయింది. మీరు అందుకే మిమ్మల్ని ఎవ్వరు విమర్శించాలని అవసరం లేదు. మీ ఇజ్జత్ మీరే తీసుకున్నారు. అదేందో ఇందిరా పార్క్ కానో ఇందిరా భవన్ కానో ఇంకా లేదు అని అంటే ఆ గాంధీ భవన్ ముందలనో గన్పర్ కాడ కూర్చున్నా కొద్దిగా అందం ఉంటుండే. ఇక ఆడికి పోయి మొత్తం ఫెయిల్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ పక్కల మీద నొక్కుతుండు. ఎట్లా నొక్కిండో వినండి ఒకసారి. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. చెట్టు లెక్క పెరిగితే ఏం ప్రయోజనం లేదు సమాజానికి. ఆవగించంత అయిన అవగాహన ఉండాలి. ఏమన్నారు? 3 సీట్ల మీద 3 చైర్లు వేసుకొని 3 చైర్ల మీద హైట్ మీద కూర్చొని మాట్లాడుతున్నాయి మాటలు. ఆయన హైట్ గురించి మాట్లాడింది హరీష్ రావు గురించి. ఆడ పోయిన పనేంది? మీరు మాట్లాడేది ఏంది? మీరు పోయిన పనేంది? ఆడికి పోయి మొన్న కేసీఆర్ని తిరుతారు, కేటీఆర్ని తిరుతారు, ఇప్పుడు హరీష్ రావుని తిరుతుంది. మోడీ అపాయింట్మెంట్ ఇప్పించలేదు, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఎవరు లడాయికి పోతే వెనక 100 మంది నూకుడుగాలు పోయారంట. ఒక లావుమనగాడు లడాయికి పోతే వెనక 100 మంది నూకుడుగాలు వచ్చారట. కట్లే ఉన్నది ఇది. మరి పోయేటప్పుడే అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. ఈ అఖిలపక్షంతో ఒక మీటింగ్ అని పెట్టిర్రా మీరు? ఏం చేద్దాం బీసీలకు 42% అని పెట్టలేదు. हम ड्रामा कर रहे हैं, बीआरएस बीजेपी वाले खुदकुशी कर लेके सुसाइड कर लेके जंतर मंतर में धरना कर देगा अगर रिजर्वेशन. ఇంత చీప్ టాక్స్ ఏ ముఖ్యమంత్రి మాట్లాడు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు? మన ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. బీజేపీలు బీఆర్ఎస్లు కూర్చొని అక్కడనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అట్లే చచ్చిపోతే తెలంగాణలో అమరవీరుల స్తూపం పెడతారంట. ఒక స్తూపం పెడతారంట వాళ్ళ కోసం గుర్తింపుగా. మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి ఇట్లా? జంతర్ మంతర్ దగ్గరనే ఉన్నారు, జనమంతా అసహించుకుంటున్నారు మిమ్మల్ని. ఆయన కూర్చోవచ్చు కదా, మీరే అట్లే కూర్చోవచ్చు కదా. మీ గవర్నమెంట్ ఎందుకున్నది? స్తూపాలు పెండికున్నదా? చచ్చిపోతే ఇట్లాంటి వాళ్ళు కనుక తెలంగాణ ఉద్యమం చేసింటే తెలంగాణలో మొత్తం చచ్చిపోతున్నారు. అందుకని అమరవీరుల స్తూపాలు పెడతా మీరు చచ్చిపోనని చెప్తుండేమో. తెలంగాణ ఇస్తలేరు వాళ్ళు, మీరు చచ్చిపోండి, నేను స్తూపాలు పెడతా తర్వాత అని మాట్లాడుతుంది. అట్లే ఉన్నది ఇది. మీ రాహుల్ గాంధీకి బాధ్యత లేదు, మీ అధిష్టానానికి బాధ్యత లేదు. వాళ్ళు ఎవరు రారు, కనీసం ప్రెషర్ బిల్డప్ చేసే ప్రయత్నం చెయ్యరు. ఉత్తగా వాయిదా తీర్మానం ఇస్తే అయిపోతుందా? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు మస్తు వాయిదా తీర్మానాలు ఇస్తారు. ఒక్క వాయిదా తీర్మానం మీద ప్రభుత్వం చర్చిస్తుందా? మరి ఆ ప్రభుత్వం ఎందుకు చర్చిస్తుంది? చర్చించరు. ఇక్కడ ఎవరో వచ్చి ఇందిరా పార్క్ మస్తు ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తుంటే గవర్నరు ప్లస్ రాష్ట్రపతి స్పందిస్తారా? వాళ్ళ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వచ్చి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ధర్నాకు ఒకవేళ ప్రతిపక్ష నేతనో ఇంకెవరో పోతే అప్పుడు స్పందిస్తారు వాళ్ళు. మన దగ్గర ఒకలాగా ఢిల్లీలో ఇంకొకలాగా ఉంటుందా? ఢిల్లీలో పోయి ఈ వీధి డ్రామా ఆడి ఆ చీప్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాంతోనే ఇజ్జత్ పోయింది.
ఇక వచ్చిర్రంట కొద్దిసేపు క్రితమే హైదరాబాద్కి వచ్చిర్రంట. మొత్తం ప్రభుత్వం అంతా పోయింది, వరదలంతా జనాలు. వీళ్ళు మాత్రం ఢిల్లీలో ఎంజాయ్ చేసిండ్రు. ఏం ఎంజాయ్ చేసినట్టే ఈ దావత్. రాహుల్ గాంధీ కొత్త ఇంట్లోకి పోతే మొత్తం అన్ని ముఖ్యమంత్రులను, వాళ్ళకున్న 3 ముఖ్యమంత్రులు ప్లస్ ఇండియా టీం ఎంపీలను పిలిస్తే ఆడపోయి ఫోటో దిగిండ్రు. రాత్రి దావత్ అయింది. దావత్ ఏం పని లేదు, దావత్ కోసమే ఉన్నారు. రాత్రి దావత్ చేసుకుని వచ్చినారు. అదే రాత్రి మన వాళ్ళంతా 11-12 దాకా రోడ్ల మీద ఉన్నారు జనం. అంతే ఉంటుంది. ఇంకా అంతకు మించి ఏ పనికి ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.